బ్రేకింగ్ న్యూస్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న గురిజాల చందుకు 32 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు న్యాయమూర్తి రోజారామని. మరో 75,000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఇక బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు న్యాయమూర్తి. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన మైనర్ బాలికను పానగల్కు చెందిన చందు 2022 సెప్టెంబర్ 20న కిడ్నాప్ చేశాడు. బాధితురాలిపై అత్యాచారం చేశాడు. దీనిపై మైనర్ బాలిక బాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఇవాళ తీర్పునిచ్చారు న్యాయమూర్తి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న గురుజాల చందుకు 32 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మరోవైపు 75,000 రూపాయల జరిమానాను కూడా విధించారు న్యాయమూర్తి రోజారామని. ఇక బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి అంటూ కూడా ఆదేశించారు. నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన మైనర్ బాలికను పానగల్కు చెందిన చందు 2022 సెప్టెంబర్ 20న కిడ్నాప్ చేశాడు. బాధితురాలికి అత్యాచారం చేశాడు. దీనిపై మైనర్ బాలిక బాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఇవాళ తీర్పునిచ్చారు న్యాయమూర్తి. ఇక ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూస్తున్నాం ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందో దీనికి సంబంధించి కూడా నల్గొండ ఫోక్సో కోర్టు అయితే ఇటు తీర్పు వెల్లడించింది. అసలు కోర్టులో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వాదనలు జరిగాయి, అప్డేట్స్ ఏంటి? వరుసగా చూస్తున్నాం నల్గొండ జిల్లా పోక్సో కోర్టులో వరుసగా ఇప్పటికే 2 నెలల వ్యవధిలోనే 20 మందికి పైగా ఇలాంటి శిక్షలు పడినాయి. మొత్తం మీద మైనర్ బాలికలపై అత్యాచారంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇచ్చినటువంటి తీర్పును కూడా మనం చూసినట్లయితే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినటువంటి వ్యక్తిపై కూడా 2022లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. అప్పటి నుంచి హియరింగ్స్ నడిచి ఈ రోజు మొత్తం అతనికి సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. 32 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 75,000 జరిమానాను కూడా విధించడం జరగవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో పోక్సో కేటు ఎవరైతే కూడా వరుసగా సెక్షన్ 2 నెలల నుంచి కూడా ఇప్పటికీ 20 మందికి పైగా కూడా ఇలాంటి శిక్షలే ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయాలన్నా, మైనర్ బాలికలపై కిడ్నాప్ చేయాలన్నా కానీ ఇలాంటి దానితో కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి, అవేర్నెస్ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతున్న వరుస శిక్షలతో కూడా చాలా వరకు అవేర్నెస్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద గత ఒక 2-3 ఇయర్స్ కాలంలోనే జరిగినటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి హియరింగ్ కూడా పోక్సో కేసులకు తొందరగా వచ్చి శిక్షలు అవలంబిస్తున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా ఇదే విధమైనటువంటి తీర్పు 40 సంవత్సరాల శిక్ష కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అంధ బాలికపై అత్యాచారం చేసి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా 32 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. మొత్తం మీద వరుస శిక్షలతో కూడా ఇప్పటికైనా మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.